అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. నేను మా ఆర్థోపెడిక్ ఓపీడీలో గమనించిన విషయం ఏంటంటే, నేను చూసే ఒక 30-40% ఆఫ్ పేషెంట్స్‌కి డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటారు, డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి ఉంటే కనుక హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందిలో కంటి సమస్యలు కూడా అంటే క్యాట్రాక్ట్ సమస్యలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే చాలా నెగ్లెక్టెడ్ థింగ్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎముకలు కీళ్ళ సమస్యలు కూడా షుగర్ వ్యాధి ఉంటే గణనీయంగా పెరుగుతాయి. సో ఇవాళ నేను యూట్యూబ్ వీడియోలో డయాబెటీస్కి అంటే షుగర్ వ్యాధికి బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి సంబంధం ఉంది అండ్ చిన్నపాటి నివారణ మార్గాలు అంటే సింపుల్ టిప్స్తో మనం హ్యాపీ లైఫ్ ఎలా లీడ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిసీజు ఫ్రోజన్ షోల్డర్. అసలు ఫ్రోజన్ షోల్డర్ ఉంటే అండి 70% ఆఫ్ పేషెంట్స్కి డయాబెటీస్ అంటే షుగర్ ఉంటుందండి. అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే సింపుల్గా మన భుజం జాయింట్ అంటే ఈ కీల్ అనేది బిగుసుకుపోవటం, అంటే ఈ విధంగా ఫుల్ రొటేషన్ అనేది ఉండకుండా కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అంటే కదలిక అనేది ఈ జాయింట్లో తగ్గిపోతుందండి, అంటే బిగుసుగా ఉంటుంది. వాళ్ళు ఫుల్ మూమెంట్ ఆఫ్ ద షోల్డర్ జాయింట్ అనేది చేయలేరు. దీనికి కారణం ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ అంటే అధిక మోతాదులో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి మన తంతు కణజాలం అంటే ఫైబ్రస్ టిష్యూలోకి వెళ్ళి అక్కడ జమ చేరటం జరుగుతుంది. సో ఈ హైపర్ గ్లైసిమిక్ ప్రోడక్ట్స్ అనేవి మన ఫైబ్రస్ టిష్యూని ఒక రకమైన ఆ ఫ్లెక్సిబిలిటీని తగ్గించేసి స్టిఫ్గా తయారు చేసేస్తాయండి. సో అలాగే ఈ భుజం జాయింట్ చుట్టూ ఉండే కీలు క్యాప్సూల్లో కూడా ఈ ఫైబ్రస్ టిష్యూ అనేది ఫ్లెక్సిబిలిటీని కోల్పోతే ఈ భుజం కీల్ అనేది బిగుసుకుపోతుంది. సో దీని గురించి యాక్చువల్లీ ఒక డీటెయిల్డ్ వీడియో మాది యూట్యూబ్లో ఉంటుంది, దాని లింక్ కూడా నేను ఇప్పుడు డిస్ప్లేలో ఇస్తున్నాను. అండ్ దీనికి సింపుల్ టిప్స్ నివారణ మార్గం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అసలు డెవలప్ అవ్వలేదు మీకు, బట్ ఈ సింపుల్ టిప్ ద్వారా మీరు ఫ్రోజన్ షోల్డర్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఏ విధంగా అంటే మార్నింగ్ లేచినామంటే ఒక 2 minutes కొంచెం షోల్డర్ని ఏంటంటే ఈ విధంగా ఫుల్గా మీ చేతి వేళ్ళని వెనకాల తలకి పెట్టుకుని ఇట్లాగా బయటకు అనండి, దీన్ని ఫుల్ ఎక్స్టర్నల్ రొటేషన్ అంటాము. అదేవిధంగా ఈ చేతి వేళ్ళని వీపు దగ్గర పెట్టుకొని గట్టిగా నొక్కండి, దీన్ని ఇంటర్నల్ రొటేషన్ అంటాము. అండ్ మూడో సింపుల్ ఎక్సర్సైజ్, ఈ భుజం కీల్ని ఈ చేతిని రెండో భుజం కీల్ పైన పెట్టి కొంచెం ఇలా స్ట్రెచ్ చేయండి, దీనివల్ల ఎక్స్టెన్షన్ ఆఫ్ షోల్డర్ జాయింట్ అనేది జరుగుతుంది. సో ఇదేమి ఒక ప్రోటోకాల్లో చేయాల్సిన అవసరం లేదండి. ఈ 3 సింపుల్ ఎక్సర్సైజెస్ని ఒక 2 minutes మీరు మార్నింగ్ లేచినప్పుడే చేయండి, ఈ ఫ్రోజన్ షోల్డర్ నుంచి దూరంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అండ్ సెకండ్ ప్రాబ్లము మేము గమనించేది స్టిఫ్నెస్ ఆఫ్ స్మాల్ జాయింట్స్. మనం ఇందాక అనుకున్నట్టే భుజం కీలు ఏ విధంగా అయితే మనకి బిగుసుకుపోతుందో చాలామందిలో గమనిస్తూ ఉంటాము, ఈ చేతి వేళ్ళులో స్టిఫ్నెస్ కూడా అంటే బిగుస్తాను సేమ్ మెకానిజం అండి. అంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే కనుక అది వెళ్ళి ఫైబ్రస్ టిష్యూలో అంటే తంతు కణజాలంలో జమ చేరిపోవడం వల్ల ఆ ఫ్లెక్సిబిలిటీ కోల్పోవటం. అండ్ ఇందులో మేము గమనించింది ఏంటంటే ఈ చేతి వేళ్లలో ఒక్కొక్కసారి ఒక రకమైన గట్టి ఫైబ్రస్ బ్యాండ్ ఫామ్ అయిపోయి ఈ చెయ్యి వేళ్ళు అనేవి అసలు ఇది ఈ విధంగానో అనలేము, ఈ వెనక్కి వెళ్ళదు, దాన్నే మనం సివియర్ ఫామ్ ఆఫ్ డుపిట్రన్స్ కంట్రాక్చర్ అంటాం. దీనికి సింపుల్ టిప్ ఏం లేదండి, మనకి మార్కెట్లో కూడా స్మైలీ బాల్స్ అని దొరుకుతాయి ఎల్లో కలర్లో అంటే పసుపు కలర్లో. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక 5-10 minutes ఎప్పుడైనా ఇంట్లో అయినా ఆఫీస్లో ఉన్నా సరే ఇలాగా దాంతో సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే మీ చేతి వేళ్లలో స్టిఫ్నెస్ అనేది రాకుండా ఉంటుందండి. అండ్ థర్డ్ ప్రాబ్లము ఆర్థరైటిస్. ఇది వినటానికి కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు, అండ్ మనకి శాస్త్రీయ పరిశోధనలో కూడా డైరెక్ట్గా డయాబెటీస్కి ఆస్టియో ఆర్థరైటిస్కి రిలేషన్ ఉందని చెప్పి ఎక్కడా నిరూపించడం జరగలేదు. చాలా ఇండైరెక్ట్ రీజన్స్ ఉన్నాయండి. ఏ విధంగాను అని అంటే మనకి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉంటే కనుక నరాల బలహీనత వస్తుందండి. దీనికి గల కారణం కూడా ఏంటంటే ఆ రక్త ప్రసారం అంటే మనకి రక్తనాళాల్లో పరిమాణం అనేది తగ్గటం వల్ల నెర్వ్స్ వీక్నెస్ వస్తుంది. ఈ నెర్వ్స్ వీక్నెస్ వస్తే జాయింట్స్ ఆర్థరైటిస్కి గురవుతాయి. ఇది ఎట్లాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి జాయింట్స్ అనేవి ఉంటాయి కదండి, ఈ పై ఎముక ఒకటి కింద ఎముక ఒకటి, ఈ రెండింటి మధ్య రాపిడి అంటే కదలిక తగ్గించడానికి మనకి ఒక రకమైన నెర్వ్స్ ఫంక్షన్ కావాలి, అంటే నరాలు పనిచేయాలి. దీన్నే మనం ప్రాప్రియోసెప్టివ్ ఫంక్షన్ అంటాం. ఈ ప్రాప్రియోసెప్టివ్ ఫంక్షన్ అనేది మనకి షుగర్ వ్యాధిలో గణనీయంగా తగ్గిపోతుందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే
ఈ జాయింట్లో కదలిక అనేది ఎక్కువైపోద్ది. కదలిక అనేది ఎక్కువైపోతే రాపిడ్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ రాపిడ్ ఎక్కువ అవుతే ఈ జాయింట్స్ మధ్య ఉండే స్మూత్ లైనింగ్ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది అండ్ ఆస్టియో ఆర్థరైటిస్కి గురయ్యే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మేము మోకాల్లో చూస్తాము అండ్ పాదాల్లోనూ అండ్ ఫుట్ అండ్ యాంకిల్ జాయింట్స్లో కూడా చూడటం గమనిస్తూ ఉంటాం. ఇది ఒకవేళ ఈ నర్వస్ డిస్ఫంక్షన్ అనేది తారాస్థాయికి వెళ్ళిపోతే కనుక మీ వయసుతో సంబంధం లేకుండా ఆర్థరైటిస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే 35-40 ఇయర్స్కే మీకు 60-70 ఇయర్స్ వాళ్ళకు ఉండాల్సిన ఆర్థరైటిస్ గమనిస్తూ ఉంటాం. దీన్నే మేము చార్కోట్స్ ఆర్థ్రోపతి అంటాం. ఇది జనరల్లీ ఏంటంటే ఫుట్ అండ్ యాంకిల్ జాయింట్స్ అంటే మడంకీల్లోనూ పాదాల్లోనూ చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మోకాల్లో కూడా గమనిస్తూ ఉంటాం. సో దీనికి సింపుల్ నివారణ మార్గం ఏంటంటే మీకు డయాబెటీస్ ఉంటే కనుక మీరు వాకింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం వచ్చినా సరే మీ మడంకీళ్ళ దగ్గర యాంకిల్ బ్రేసెస్ వాడండి, కొంచెం ప్రొటెక్టివ్ డివైజెస్ అండ్ మోకాళ్ళకి నీ క్యాప్స్ వేసుకోండి అండ్ చిన్నపాటి ఎక్సర్సైజులు చేసుకుంటే జాయింట్లో స్టెబిలిటీ అనేది ఉంటుందని నేను అడ్వైస్ చేస్తాను. అండ్ ఫోర్త్ ప్రాబ్లము ఆస్టియోపోరోసిస్. అంటే సింపుల్గా అయితే ఎముకల బలహీనత. దీనికి గల కారణం కూడా రక్త ప్రసారం తగ్గటమేనండి. మనకి డయాబెటీస్ ఉంటే కనుక మనకి ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ రక్త నాళాల్లో ఉండే పరిమాణం తగ్గిపోతుందండి. సో అలాగే హార్ట్కి, కిడ్నీకి, ఐస్కి, బ్రెయిన్కి బ్లడ్ సప్లై అంటే రక్త ప్రసారం తగ్గినట్టే మనకి ఎముకల్లో కూడా రక్త ప్రసారం తగ్గితే అందులో ఉండే జీవశక్తి అనేది తగ్గిపోతుందండి. అంటే ఆస్టియోబ్లాస్ట్స్ అనే కణాల్లోంచి కొత్త ఎముక ఉత్పత్తి అవ్వటం అనేది చాలా తగ్గిపోతుంది. స్లోగా ఓవర్ ఇయర్స్ టుగెదర్ ఏంటంటే అది ఎముకల బలహీనతకు గురి చేసి మనకి ఫ్యూచర్లో హిప్ ఫ్రాక్చర్సు అంటే తొంటి ఎముకలు ఫ్రాక్చర్సు, తర్వాత ఈ మణికట్టు దగ్గర ఫ్రాక్చర్స్ అనేవి గణనీయంగా పెరుగుతాయండి. అండ్ ఇంకో సింపుల్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మనం ఫ్రాక్చర్స్కి సర్జరీ ఏదన్నా అవసరం చేయించుకున్నా సరే మేము గమనించింది ఏంటంటే నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే వీళ్ళలో ఫ్రాక్చర్ యూనియన్ అంటే మనం ఎంత మంచి ప్లేట్ వేసినా ఎంత మంచి రాడ్ వేసినా వాళ్ళలో ఎముక అతుక్కోవడం అనేది చాలా స్లోగా ఉంటుందండి. సో మేము ఈ పేషెంట్స్కి అడ్వైస్ చేసేది ఏంటంటే సర్జరీ అయిన తర్వాత గాయం మానటానికే కాదండి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మేము కంట్రోల్లో ఉంచుకోమని చెప్పేది. బోన్ యూనియన్ కూడా స్పీడ్గా అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకుంటే. అండ్ ఫిఫ్త్ ప్రాబ్లము పెరిఫెరల్ న్యూరోపతి. ఇది డైరెక్ట్గా ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఏం కాదండి, కాకపోతే చాలామంది ఈ కంప్లైంట్తో మా దగ్గరికి మా ఓపీడీలో వస్తూ ఉంటారు. సో అది చెప్తున్నాను నేను. పెరిఫెరల్ న్యూరోపతి అంటే సింపుల్ లాంగ్వేజ్లో నరాల బలహీనత. పేషెంట్స్ జనరల్లీ మా దగ్గరికి ఏమని కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే వాళ్ళ పాదాల్లోనూ కాళ్ళల్లోనూ ఒక రకమైన నొప్పి, తర్వాత తిమ్మిరి, ఒక రకమైన కరెంట్ సెన్సేషను వస్తూ ఉంది అండ్ నైట్ టైం ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మనం ఇందాక అనుకున్నట్టే డయాబెటీస్ వల్ల రక్తనాళాల్లో పరిమాణం తగ్గుతుంది, అలాగే రక్త ప్రసారం తగ్గుతుంది. అన్ని అవయవాలని ఎఫెక్ట్ చేసినట్టే ఈ నర్వస్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుందండి. సో దానివల్ల ఈ పెరిఫెరల్ న్యూరోపతి అనేది వస్తుంది. దీనికి ఏమీ సర్జికల్ ఆప్షన్స్ ఏమీ లేవండి. బట్ సింపుల్ టిప్ ఏంటంటే మీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి అట్మోస్ట్ కంట్రోల్లో ఉంచుకొని కొన్ని న్యూరోపతిక్ డ్రగ్స్ అంటే ఒక డాక్టర్ అడ్వైస్తో ప్రెగాబలిన్, గాబాపెంటిన్ ఇట్లాంటి డ్రగ్స్ వాడుతూ ఉంటే మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ విధంగా షుగర్ వ్యాధి వల్ల ఈ 5 సెట్ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మిగతా అవయవాలతో కంపేర్ చేస్తే సడన్గా ఇదేమీ ఒక రకమైన మార్టాలిటీ రిస్క్ అంటే చనిపోవటం అనేది జరగదు. ఒక రకమైన స్లో డెత్ మెకానిజంతో మన జీవన శైలి విధానాన్ని ఇది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సింపుల్ టిప్స్ ద్వారానే మనం షుగర్ వ్యాధి ఉన్నా సరే ఎముకలు, కీళ్ల సమస్యల నుంచి బయటపడగలం అండ్ వీ కెన్ లీడ్ ఏ హ్యాపీ అండ్ నార్మల్ లైఫ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.